అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భ్రమరాంబ, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ విఘ్నేష్ నర్సింగ్ హోమ్. ఈరోజు మనం యానల్ ఫిషర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. యానల్ ఫిషర్ అంటే ఏమిటి అంటే మలద్వారం దగ్గర పగులు లేదా చీలిక ఉండడం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాన్స్టిపేషన్. ఇంకా ఇతర కారణాలు వచ్చి చిన్నపిల్లల్లో డయేరియా ఎక్కువగా ఉన్నప్పుడు, ఫోర్స్ఫుల్గా మోషన్ అయినప్పుడు అప్పుడు కూడా ఈ పగులు అనేది వస్తూ ఉంటుంది. మలబద్ధకం ఉన్న వారిలో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. ఈ మలబద్ధకం ఉన్న వారిలో హార్డ్ మోషన్ పాస్ అయినప్పుడు ఈ మలద్వారం చుట్టూ ఉండే సెన్సిటివ్ మ్యూకోజా చీలిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ యానల్ ఫిషర్ అనేది ఏర్పడుతుంది. ఇది ఎలా ప్రెజెంట్ అవుతుంది అంటే ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మోషన్లో బ్లడ్ పడడం అనేది ప్రధానంగా చూస్తూ ఉంటాం. దీంతో పాటు విపరీతమైన నొప్పి ఉంటుంది మోషన్ వెళ్ళేటప్పుడు. ఇంకా మోషన్ వెళ్ళొచ్చిన చాలాసేపటి వరకు కూడా విపరీతమైన నొప్పితో ఈ వ్యాధి అనేది ప్రెజెంట్ అవుతుంది. ఇక నిర్ధారణ విషయానికి వస్తే దీనిని నిర్ధారించడానికి ఎటువంటి ప్రత్యేకమైన స్కోపీ, స్కానింగ్స్, టెస్ట్లు ఏమీ అవసరం పడవు. క్లినికల్ డయాగ్నోసిస్ అంటాం దీన్ని. పెరినియల్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా యానల్ ఫిషర్ అనేది నిర్ధారించగలుగుతాం. ఈ వ్యాధి ఉన్న వారిని పెరినియల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మలద్వారం దగ్గర చీలిక అనేది చూస్తూ ఉంటాం. దీంతో పాటు మలద్వారం చుట్టూ ఉండే కండరాలు బాగా బిగుసుకుపోయి ఉంటాయి. దీనినే స్ఫింక్టర్ స్పాజమ్ అంటాం. ఇది ఉన్నప్పుడు అక్యూట్ ఫిషర్లో ఎక్కువగా ఇది ఉంటుంది. అక్యూట్ ఫిషర్ అంటే అదే ఫస్ట్ ఎపిసోడ్ అనమాట ఈ యానల్ ఫిషర్కి. అలా కాకుండా ఒకసారి ఫిషర్ పగులు అనేది వచ్చి తగ్గి దానంతట అది కానీ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కానీ తగ్గి మళ్ళీ వచ్చి అలా ఎక్కువ సార్లు ఆన్ అండ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉంటే దాన్ని క్రానిక్ ఫిషర్ అంటాం. అంటే వారికి చాలా కాలం నుంచి ఈ ఫిషర్ అనే వ్యాధి ఉంది. అలా ఉన్న వారికి ఈ మలద్వారం దగ్గర స్కిన్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. వీటినే సెంటినల్ పైల్స్ అని, సెంటినల్ ట్యాగ్స్ అని అంటాం. ఈ సెంటినల్ పైల్స్ ని బట్టి క్రానిక్ ఫిషర్ ని డయాగ్నోస్ చేయగలుగుతాం. ఇలా ఈ ఫైండింగ్స్ ద్వారా ఓన్లీ పెరినియల్ ఎగ్జామినేషన్ ద్వారా యానల్ ఫిషర్ ని డయాగ్నోస్ చేయవచ్చు. ఇక ట్రీట్మెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యానల్ ఫిషర్ ట్రీట్మెంట్ని ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి నాన్ సర్జికల్ మెథడ్స్, ఇంకొకటి సర్జరీ. ఎవరికైనా కానీ ముందుగా నాన్ సర్జికల్ మెథడ్స్ అనేవి ట్రై చేస్తాం. అంటే వీటిలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాం. అంటే ఎలా ఉంటాయంటే డైటరీ మోడిఫికేషన్స్, ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. హై ఫైబర్ కంటెంట్ తీసుకోవడం, నీరు ఎక్కువ తాగడం, ఇలాంటివన్నీ చేయాలి. ఇంకా మన డైలీ రొటీన్లో తప్పనిసరిగా వ్యాయామం ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వ్యాధి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రొఫెషన్ ఏదైనా కానీ మన డైలీ రొటీన్లో తప్పనిసరిగా కొద్దిగా వ్యాయామం ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. అదొకటి. ఇంకొకటి టాయిలెట్ హ్యాబిట్స్ లో మార్పులు చేయాలి. ఎలా అంటే ఈ మోషన్ వెళ్ళడానికి ఎక్కువ సమయం కూర్చోవడం కానీ, ఎక్కువసేపు ముక్కడం కానీ చేయకూడదు. దీని వలన కూడా ఆ మలద్వారం దగ్గర ఎక్కువ ప్రెషర్ అనేది పడడం వల్ల ఈ ఫిషర్ ఎక్కువ అవుతుంది అనమాట. కాబట్టి ఈ మార్పులన్నీ అడ్వైస్ చేస్తాం. ఇంకా సిడ్స్ బాత్ అంటే వెడల్పాటి టబ్ తీసుకుని అందులో సగం వరకు గోరువెచ్చని నీళ్లు వేసుకుని అందులో కింది భాగం అంతా పూర్తిగా అందులో ములిగేలాగా కూర్చోవాలి. దాన్ని సిడ్స్ బాత్ అంటాం. ఈ వామ్ వాటర్ కి అంటే ఈ గోరువెచ్చని నీళ్ళకి ఆ మలద్వారం చుట్టూ ఉండే కండరాలు అనేవి కొంచెం రిలాక్స్ అవుతాయి. దానివల్ల ఫిషర్ కి రక్త సరఫరా పెరిగి త్వరగా హీలింగ్ అనేది జరుగుతుంది. ఇంకా ఈ నాన్ సర్జికల్ మెథడ్స్ లో కొన్ని రకాల మెడిసిన్స్ కూడా అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. అవి ఎలాంటివంటే మోషన్ ఫ్రీగా అవ్వడానికి, లూబ్రికేషన్గా ఉండడానికి లాక్సేటివ్స్, ఇంకా ఫైబర్ సప్లిమెంట్స్. ఆహారంలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేలాగా అడ్వైస్ చేస్తాం. దానితో పాటు కొన్ని ఫైబర్ సప్లిమెంట్ పౌడర్స్ అవి ఉంటాయి, అవి ఇవ్వడం. ఇంకా నొప్పి తగ్గడానికి కొన్ని రకాల ఆయింట్మెంట్స్ ఇస్తాము. ఈ ఆయింట్మెంట్స్ వాడే విధానంలో కూడా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆయింట్మెంట్స్ తో పాటు అప్లికేటర్ అనేది ఒకటి వస్తుంది, ఒక ప్లాస్టిక్ ట్యూబ్ లైక్ థింగ్. దానిని లోపలి వరకు పెట్టి అప్లై చేయడం అనేది చాలా రాంగ్ మెథడ్. అలా పెట్టడం వల్ల ఏంటంటే దాని వలన కూడా ఇంకా ఎక్కువగా ఇంజ్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది మలద్వారం దగ్గర. కాబట్టి జస్ట్ ఒక ఫింగర్ గ్లవ్ వేసుకుని ఫింగర్ మీద పెట్టుకుని పైన అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ యూస్ చేసినా కూడా తగ్గని వారికి, ఇంకా ఫిషర్ బాగా డీప్గా ఉన్న వాళ్ళకి మాత్రమే సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. 90% వాళ్ళకి ఈ నాన్ సర్జికల్ మెథడ్స్ ద్వారా యానల్ ఫిషర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అలా తగ్గని వారికి, క్రానిక్ ఫిషర్ ఉన్న వాళ్ళకి ఈ సర్జికల్ మెథడ్స్ అనేవి చెప్తాం. సర్జరీలో లేజర్లో చేసుకోవచ్చు, ఓపెన్ మెథడ్ చేయొచ్చు. ఇది చాలా చిన్ని ప్రొసీజర్. దీన్ని స్పైనల్ అనెస్థీషియాలో చేస్తాం. మలద్వారం చుట్టూ బిగుసుకుపోయిన కండరం ఉంది కదా, ఇంటర్నల్ యానల్ స్ఫింక్టర్ అంటాం. దానిని కొంతవరకు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అనెస్థీషియా ఇచ్చి గ్రాడ్యువల్ యానల్ డైలటేషన్ అంటాం. అంటే మోషన్ లే మార్గాన్ని కొంచెం డైలేట్ చేస్తాం. ఇంకా యానల్ స్ఫింక్టర్ ని కొంచెం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది.
దీనివలన మోషన్ వెళ్ళేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టక్కర్లేకుండా ఉంటుంది. దానివలన ఫిషర్కి రక్త సరఫరా పెరిగి హీలింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.